నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో నిరంతరాయంగా సహాయక చర్యలు. బోరింగ్ యంత్రం ముందు భాగానికి వెళ్లేందుకు యత్నాలు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రంగంలోకి ఎల్ఐఎన్టీ. ఎండ్రోస్కోపీ, రోబోటిక్ కెమెరాలతో జాడ కనుగొనే ప్రయత్నాలు. హైదరాబాద్లో ఆమ్జన్ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభం. లైఫ్ సైన్సెస్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయన్న సీఎం. స్థానికత అంశం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్న మంత్రి పొన్నం. జీవో 317 సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్న భాజపా. సీఎం రాష్ట్రాన్ని మరింత అప్పుల్లోకి నెడుతున్నారని లక్ష్మణ్ ధ్వజం. వారణాసి రోడ్డు ప్రమాదంలో 3 సంగారెడ్డి జిల్లా వాసుల మృతి. కుంభమేళా పుణ్యస్నానాలకు వెళ్లి తిరిగి వస్తుండగా దుర్ఘటన. అమెరికాలో 2000 మంది యుఎస్ ఎయిడ్ ఉద్యోగుల తొలగింపు. డోస్ బృందం సూచనల మేరకు నిర్ణయం తీసుకున్న ట్రంప్.